హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. సో నా ప్రీవియస్ షార్ట్స్ చూస్తున్న వాళ్ళందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదండి. మేము హైదరాబాద్ నుంచి గుంటూరు వెడ్డింగ్కి, అక్కడ నుంచి విజయవాడ అమ్మవారి దర్శనంకి అలాగే ట్రావెల్ చేశామని, దానికి సంబంధించినటువంటి వ్లాగ్ నేను ఎంతైతే నాకు నిజంగా నచ్చిందో అదే నేను వీడియో తీశానండి. మిగిలినవన్నీ నాకు తీయాలనిపించలేదు. సో అంతవరకే మీకు చూపించాలి అనుకున్నాను. స్టార్టింగ్ చూపించిన గణేష్ వచ్చి వెడ్డింగ్లో ఎంట్రన్స్లో గణేష్తో స్టార్ట్ చేస్తే మంచిదని ఆ వీడియో అక్కడ పెట్టాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది ఏంటంటే మాకు ఎక్కడైతే స్టే ఇచ్చారో గుంటూరులో అక్కడ ఆ ప్లేస్ అన్నమాట. అసలు ఈ మొక్కలు తీయడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉందండి. నాకైతే చాలా నాస్టాలజీ ఫీలింగ్ అనిపించింది. మీరు చూసిన పసుపు పువ్వులు అవ్వచ్చు, మందారాల్లో కూడా గులాబీ, లేత గులాబీ, తెల్ల మందారం ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా. నాకు హైదరాబాద్లో అయితే అసలు కనిపించట్లేదండి, అట్లీస్ట్ మేమున్న ప్లేస్లో. అండ్ ఇవి పక్కనే పెడితే ఎవరికైనా వైలెట్ కలర్లో శంఖం పువ్వులు అని ఉంటాయి కదా, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఐడియా ఉందా? నాకు అవి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. మా చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ ఇవే ఉండేవి. సో శివునికి అంటే దేవుళ్ళ దగ్గర పెట్టడానికి బాగా అవే మేము యూస్ చేసేవాళ్ళం అనమాట. సో ఒక్కసారిగా అవన్నీ చూడగానే నాకు బాగా హ్యాపీ అనిపించి నేను మీకు కూడా చూపిద్దామని తీశాను. సో నాలాగా ఎవరైనా కొంచెం పల్లెటూరులో కానీ విజయవాడ అవుట్స్కట్స్లో అలా పెరిగిన వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే ఇవి ఖచ్చితంగా నాస్టాలజీ ఫీలింగే. ఇక్కడ ఇంకా మీరు గమనించినట్టయితే తెల్ల నంది వద్దనం అంటారు కదా, రేఖ నంది వద్దనం, ముద్ద నంది వద్దనం, ఇలా చాలానే ఉన్నాయి. సో ఇంకా నేను ఎక్కువ ఉన్నాయి కానీ అంతా ఇదే వ్లాగ్ అయిపోతుందని కవర్ చేయలేదు. బట్ యా అదిగోండి. సో నాకైతే హ్యాపీ అనిపించింది. ఇది వచ్చేటప్పటికి వెడ్డింగ్లో ఫుడ్ అనమాట, ఏదైతే భోజనాలకు పెట్టారో అది. యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే కదా, నేను ఎప్పుడు లేటే మా బాబుకు పెట్టి నేను తినేటప్పటికి ఆల్రెడీ పుణ్యకాలం అయిపోతుంది. సో నైట్ అప్పటికే 10:30 అయిపోయింది. అప్పుడు ఏదైతే ఉందో ఉన్నంత వరకు నేను తీసాను. బట్ కొన్ని ఐటమ్స్ నాకు గుర్తున్నవి నేను చెప్తాను, అట్లీస్ట్ నేను తిన్నవి. వంకాయ ఆవకాయ బిర్యానీ, గోంగూర పనస, పెరుగు చట్నీ, ఇంకా వడలు, స్వీట్స్, ఇవన్నీ కరివేపాకు, కారం, నెయ్యి, ఇవన్నీ కామనే కదా, ఘీ, ఇవన్నీ బెండకాయ ఫ్రై ఇలాంటివన్నీ. సో ఇవేనండి మ్యాక్సిమం. అండ్ ఇంకా ఫ్రూట్స్ అన్నీ పెట్టారు, ఆవకాడో, పైనాపిల్, ఇలా పపాయ, ఇలాంటివన్నీ కూడా ఇంకా చాలానే ఉన్నాయి. బట్ ఆ టైంకి నేను ఇంతవరకే రికార్డ్ చేయగలిగాను. ఇది వచ్చేటప్పటికి వెడ్డింగ్లో నేను లైక్ ఆ రోజు వెడ్డింగ్లో నేను తీసుకున్నటువంటి శారీ వేసుకున్నది. ఇది నేను మగ్గం వర్క్ ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ చేయించానండి వైజాగ్లో. ఇది మా బాబు కోసం తీసుకున్నటువంటి డ్రెస్ అన్నమాట. ఆ రోజు వెడ్డింగ్లో ఏదైతే వేశానో ఆ డ్రెస్ ఇది. ఆల్రెడీ నేను మా బాబుది థర్డ్ ఇయర్ ఎథ్నిక్ వేర్లో వేశాను. ఇది మేము యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్ టు గుంటూరు విజయవాడ రూట్ కాదు, 2-7 మిడ్వే ప్లాజాలు ఉంటాయి. ఇది ఫస్ట్ 7 మిడ్వే ప్లాజా. అక్కడికి వెళ్ళగానే నేను జస్ట్ తీసాను అనమాట. ఫస్ట్ ఐడియా రాలేదు తీయాలని, అందుకే కొన్ని మాత్రమే కవర్ చేశాను. స్టార్టింగ్లో చూపించిన జిలేబీ వచ్చేటప్పటికి అది కాంప్లిమెంటరీ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనీ ఏం పే చేయక్కర్లేదు. ఇది ఒక ట్రాలీ అంటే వ్యాన్ లాగా ఉండి అక్కడ అమ్ముతారు ఈ చెప్పులు. సో ఆ లోపల అంటే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఇవన్నీ కూడా. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి మేము అక్కడ అంటే ఇందులో కాదు, బయట ఒక కెఫే ఉంటే మా హస్బెండ్ మేము టీ తాగడానికి అని దిగాము. బట్ నేను ఇది ఎందుకు పెట్టాను అంటే నేను విన్నది ఏంటంటే ఇక్కడ లంచ్ కూడా బాగుంటుంది అని. సో ఎవరైనా ఆఫ్టర్నూన్ టైంకి ఈ హోటల్కి రీచ్ అయిపోతే ఇక్కడ ఫుడ్ బాగుంటుందని విన్నాను. సో మీ ఐడియా కోసం పెట్టాను. ఆ తర్వాత వచ్చేప్పటికి దారిలో మా ట్రావెల్ స్టార్ట్ అయిపోయిందండి. నాకు ఈ వ్యూస్ చాలా నచ్చాయి. అండ్ ఇంకొకటి, మీరు ఆకాశంలో క్లౌడ్స్ చూస్తున్నారు కదా, మేబీ నాకైనా లేకపోతే మీకెవరికైనా కూడా ఇలా అనిపిస్తే నాతో షేర్ చేసుకోండి. కొన్నిసార్లు నాకు ఆ క్లౌడ్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి. నేను ప్రీవియస్ షాట్లో కూడా ఒకటి చూపించాను, క్లౌడ్లో యాజ్ ఇట్ ఈస్ టెంపుల్ లాగా ఉన్నట్టు, పికాక్, ఇలాంటివన్నీ. సో మీకు కూడా అలాంటివి ఏమైనా కనిపిస్తే కనుక నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మ్యారేజ్ వచ్చి 24th అయింది. చాలా అంటే చాలా వర్షం పడిందండి. మేము వెళ్తున్నప్పుడు కొన్ని ఏంటంటే వ్లాగ్ అంటే లైక్ వేస్ నేను మిక్స్ చేసి పెట్టాను జస్ట్ మీ అందరి కోసమని. నాకు ఈ వ్యూ చాలా నచ్చింది. సో మీకు కూడా బాగా అనిపిస్తుంది. కొన్ని ఏంటంటే ఇలా చుట్టూ చెట్లు ఉండి ఆకాశం అంటే స్కై కనుక క్లియర్గా ఉంటే మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి నేను పెట్టాను. ఇంకొకటి, నాకు ఈ వెడ్డింగ్, ఈ ట్రావెల్, వాటర్ చేంజ్, వీటన్నిటికీ కూడా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి మేము విజయవాడలో ఏదైతే రెస్టారెంట్ తీసుకున్నామో అది, దాని రూమ్ వ్యూ వచ్చి నేను ఆల్రెడీ ప్రీవియస్ షాట్లో పెట్టాను, ఎవరైనా చూసుండకపోతే చూడండి. సో
ఇది వచ్చేటికి కింద రెస్టారెంట్ అనమాట. ఈ హోటల్ నేమ్ వచ్చి ఆలివ్ ట్రీ. టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది, పున్నమి ఘాట్ దగ్గర. ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే నేను చెప్తున్నాను. సో మీరు వీడియోలో చూస్తారు కదా, ఇది రెస్టారెంట్. నాకు ఇక్కడ మెయిన్ నచ్చింది ఏంటంటే, మా బాబుకి మనం ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చైల్డ్ టేబుల్ కూడా సపరేట్గా అడుగుతాం కదా, చిల్డ్రన్ది కిడ్స్ చైర్ అని చెప్పి. అవి ప్లాస్టిక్ ఉండడం వల్ల వీళ్ళు ఈజీగా తీసేస్తుంటారు అండ్ కంఫర్ట్ ఫీల్ అవ్వరు. బట్ ఇక్కడ ఏంటంటే వుడ్తో ఇచ్చారు, మీరు చూస్తున్నారు కదా. సో ఎక్కడ మనకి దెబ్బ తగులుతుంది అలాంటి భయం కానీ ఏమీ లేదు. సో నాకు అది బాగా అనిపించింది. ఇది మేము ఫస్ట్ తీసుకున్న వెజ్ మ్యాంచో సూప్. యాక్చువల్లీ నేను ఇంకేం కవర్ చేయలేదండి, చెప్పాను కదా నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించినంత వరకే తీసానని. సో ఇది అమ్మవారి గుడి. చాలామందికి ఐడియా ఉండుంటుంది, అమ్మవారి గుడికి మొబైల్ అలౌ చేయరు. అందుకే నేను లోపల వ్యూ తీయలేదు, బయట పెట్టేసాం మొబైల్స్ మేము. జస్ట్ బయట నుంచి మీకు ఆ రోజు ఆ టైంకి వ్యూ ఎలా ఉందో చూపిద్దాము అని చెప్పి అలా స్కై వ్యూని అదంతా కూడా కవర్ చేసామన్నమాట, కొంచెం 360 degrees లాగా. ఆ కింద ఏంటంటే కేవ్స్ అండి. యాక్చువల్లీ మా చిన్నప్పుడు మేము కంటిన్యూగా వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇవి అంత హైలైట్ అవ్వలేదు. బట్ లాస్ట్ 4-5 years నుంచి స్పెసిఫిక్గా పెడుతున్నారు. అప్పటి నుంచి మాకు వెళ్ళడానికి అవ్వట్లేదు, మా బాబుతో కావచ్చు, లేకపోతే మేము ఏదో వేరే ప్లేస్కి వెళ్తూ హడావిడిగా అమ్మవారి దర్శనానికి వెళ్ళడం. సో ఆ ఫ్లో వల్ల మిస్ అయిపోతున్నాము. బట్ ఎవరైనా ఆల్రెడీ వెళ్ళుంటే నాతో షేర్ చేసుకోండి, అంటే ఎంత బాగుంది ఏంటి అని. ఇవి వచ్చేటప్పటికి విజయవాడలో బందర్ రోడ్, ఎవరికైనా ఐడియా ఉంటే చేనేత వస్త్రాలయం అని చెప్పి, హ్యాండీక్రాఫ్ట్ అని చెప్పి పెట్టారనమాట. అక్కడ మేము అనుకోకుండా మా అన్నయ్య దగ్గరికి వెళ్తూ దారిలో అది చూసి ఆగాము. జనరల్గా నాకు ఇలాంటివన్నీ నచ్చుతాయి. రీసెంట్గా కూడా మీరు హైదరాబాద్ ఎగ్జిబిషన్ చూసారు కదా, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషను. ఇది కొంచెం సిమిలరే. బట్ ఒక విషయం అయితే నేను స్ట్రెస్ చేసి చెప్పాలండి, నేను హైదరాబాద్లో ఎంత మనీకి కొన్నానో దానికి డెఫినెట్గా 30-40% విజయవాడలో తక్కువ ఉంది. మీరు చెప్తే షాక్ అవుతారు, నేను చాలా ఫీల్ అయిపోయాను అన్నమాట. సో ఇక్కడ కొన్ని నేను మా 1-2 మా వదినికి నేను కూడా తీసుకున్నా. అక్కడ మీరు వీడియోలో చూస్తున్న కుర్తాస్ అవన్నీ కూడా నాకు 500కి 400కి అలా ఇచ్చారు. కొన్ని అయితే 200-250లో కూడా ఇచ్చారన్నమాట. సో నాకైతే బాగా అనిపించింది, జస్ట్ మీకు షేర్ చేసుకోవడానికి. ఇందాక ఏదైతే రెస్టారెంట్ ఉందో ఇది ఈవినింగ్ వెళ్ళాను అనమాట. సో నేను ఆర్డర్లో వ్లాగ్ పెడుతున్నాను మీకు. సో ఈవినింగ్ వెళ్ళినప్పుడు జస్ట్ మీకు ఆ వ్యూ చూపిద్దాం అన్నట్టుగా మళ్ళీ పెట్టాను. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే అమ్మవారి గుడికి లిఫ్ట్ ఉంటుందండి ముందుకు వెళ్తే. సో ఎవరు మిస్ అవ్వకండి. 7 floors కదా, అది ఎక్కాల్సిన అవసరం ఉండదు. అది ఒక ఆప్షన్ ఉంది. లేదు అంటే ఫ్రీ దర్శనం కాకుండా 100 రూపీస్, 300, 500 అలా డిఫరెంట్ ఉంటాయి. మీరు ఏ దర్శనం తీసుకున్నా కూడా లిఫ్ట్లో అలౌ చేస్తున్నారు. సో జస్ట్ ఎవరైనా అమ్మవారి గుడికి ప్లాన్ చేసుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైము. బట్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా, యాక్చువల్లీ ఖాళీగా ఉందండి. లక్కీగా మాకు దర్శనం అయితే మాకు నడవడం ఇదంతా టైం పట్టింది కానీ లోపల 5 minutes కూడా పట్టలేదు. బట్ ఇంకొక మంచి థింగ్ ఏంటంటే, మమ్మల్ని జనరల్గా అమ్మవారి గుడిలో ఎక్కువ రష్ ఉండడం వల్ల ఫాస్ట్గా దర్శనంకి మూవ్ చేస్తారు కదా. మేము అక్కడ దర్శనమే 5-10 minutes నుంచుని మరి అమ్మవారిని చూస్తూ దర్శనం చేసుకున్నాము. సో కొంచెం ఆఫ్టర్నూన్ టైం ఖాళీ ఉంటుంది, ఇది నేను చెప్పాలనుకుంటుంది. లిఫ్ట్ది ఒకటి. అండ్ ఇంకెవరైనా ఇంకా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళకు ఉంటే కనుక చైర్స్ కూడా ఉంటాయి, మనం అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తున్నా, లేకపోతే ఐడియా అంటే ఇవన్నిటి గురించి తెలియకపోయినా వాళ్ళందరి కోసం ఐడియా ఉంటుందని చెప్పి నేను కన్వే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మళ్ళీ మా జర్నీ అలాగా కంటిన్యూ అవుతూనే ఉందండి. సో మేమేం చేసామంటే హైదరాబాద్ టు గుంటూరు వెళ్ళాము. గుంటూరు నుంచి దర్శనం చేసుకొని కొంచెం బందర్ రోడ్ ఇవన్నీ మా విజయవాడ అవన్నీ కవర్ చేసుకొని రిటర్న్ విజయవాడ నుంచి మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చేసాము. ఇది విజయవాడ ట్రెండ్ సెట్ మాల్ దగ్గర బయట ఎగ్జిబిషన్ పెట్టారనమాట. మా బాబు ట్రైన్ అంటే సరే అందరి కోసం అని తీసాను. నెక్స్ట్ వచ్చి ఈ టెంపుల్స్ ఇవన్నీ పున్నమి ఘాట్ అని చెప్పాయి కదా, మా రూమ్ వ్యూ అన్నమాట. రూమ్ ఆల్రెడీ వ్యూ షార్ట్లో చూపించాను, మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని చేయలేదు. అండ్ ఇది అదే హోటల్ యొక్క రిసెప్షన్ ఏరియా, మీ అందరి ఐడియా కోసం అని చెప్పి నేను తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఫుడ్ రిటర్న్ వచ్చేటప్పుడు 7 Midway ప్లాజా పెద్దది, యాక్చువల్లీ విజయవాడకి వెళ్ళే దానిలో పెద్దది ఉంటుంది. ఇది పండగ భోజనం నాకు గుర్తున్నంత వరకు 3 PM వరకు ఉంటుంది. 400 అండి. బట్ నాకు ఓకే అనిపిస్తుంది. ఇది వైట్ రైస్, చికెన్ కర్రీ కాదు పులుసు, కోడి పులుసు బోన్లెస్ అన్నమాట. అది కూడా ఐ థింక్ అరౌండ్ 399 అలా ప్రైస్.
ఇంక ఇదంతా కూడా ఆ 7 మిడ్‌వే ప్లాజా దగ్గర మీకు ఎవరికైనా అంటే ఆల్రెడీ ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. ఇలాగా మొత్తం పెయింట్స్ తోటి అంటే అకేషన్ బట్టి ఇప్పుడు రీసెంట్‌గా దసరా, దీవాళి అయింది కదా! దానికి తగ్గట్టుగా డెకరేట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే మీరెవరైనా కిడ్స్‌తో వెళ్తే డెఫినెట్‌గా వాళ్ళు చిన్న చిన్న టాయ్స్ ఇస్తారు కాంప్లిమెంటరీ కింద. కార్ కానీ, పికాచో గానీ అలాంటివి. ఇన్ కేస్ ఇవ్వకపోయినా మీరు అడగచ్చు పర్వాలేదు. 5 ఇయర్స్ కిడ్స్ వరకు ఇస్తున్నారు. సో, జస్ట్ చెప్తున్నాను ఒక ఐడియా కోసం. అదే లోపల ఏంటంటే కాసేపు మనం తిని టైమ్ స్పెండ్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే కార్స్ అవి కూడా ఉన్నాయి. బట్ ఇంకేవో ప్లాన్ చేస్తున్నారు అక్కడ. సో, ఆ కార్ అవి తీసేశారు. ఓన్లీ ఇదొక బండి మాత్రమే ఉందన్నమాట. ఇదంతా వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చేటట్టయితే సెకండ్ వచ్చే 7 మిడ్‌వే ప్లాజా అండి. విజయవాడ నుంచి అయితే కనుక ఫస్ట్ వన్ను. విజయవాడ నుంచి అయితే మీరు రైట్ తీసుకోవాలి. హైదరాబాద్ అయితే మీరు ఎలా వస్తున్నారో లెఫ్ట్‌లోనే. సో, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇక్కడ ఇంకా డిఫరెంట్ షాప్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే క్రీమ్ స్టోన్ అవ్వచ్చు, లేకపోతే ఈ హ్యాండ్లూమ్ క్లోత్స్ అవ్వచ్చు, చిల్డ్రన్ టాయ్స్ అవ్వచ్చు, అలా డిఫరెంట్‌వి చాలా అంటే చాలా ఉంటాయి. ఇది పోచంపల్లి హ్యాండ్లూమ్స్ చాలా బావుంటుందని ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు చెప్పారు. బట్ మేము వెళ్ళిన టైంకి ఎవరు లేరు. నాకు ఇంకా టైం కూడా లేట్ అవుతుందని మళ్ళీ మేము ఇంకా ఆగలేదన్నమాట. సో, మీరెవరైనా ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చెప్పండి. అఫ్‌కోర్స్ ఇలా ట్రావెలింగ్ ప్లేసెస్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. బట్ ఆల్రెడీ ఎవరైనా ట్రై చేస్తుంటే నాతో ఆ ప్రైజెస్ ఎలా ఉన్నాయో షేర్ చేయండి. సో, మేము ఫ్రీక్వెంట్‌గా విజయవాడ వెళ్తుంటాం కాబట్టి నెక్స్ట్ టైం నేను డెఫినెట్‌గా చూస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాగ మనకి డైరెక్షన్స్‌లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఎటు వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్‌గా ఉంటాయి. ఇలా కార్ పార్కింగ్ మనకసల భయం లేదండి. చాలా నీట్‌గా అవైలబుల్‌గా ఉంటుంది పార్కింగ్ అదంతా. ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి అక్కడ మన ముందే చేసిస్తున్నారు వాళ్ళు. సో, అందుకని చెప్పి నేను వీడియో రికార్డ్ చేశాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా వాళ్ళు లైవ్‌లో చేస్తారు. అంటే మట్టి ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకొని అవన్నీ కూడా లైవ్‌లో చేస్తారు. మనకి ఏ టైప్ కావాలంటే ఆ మోడల్ అది. సో, జస్ట్ ఒక ఐడియా ఉంటుందని. ఇది కూడా సేమ్ 7 మిడ్‌వే ప్లాజాలోనే. ఇంకా మేము రిటర్న్ వస్తున్నప్పుడు కదా! పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇవన్నీ రికార్డ్ చేశానన్నమాట. నాకు ఈ బ్యాంగిల్స్ నచ్చేది. ఏదో టర్న్ తిరిగేస్తుంది అనుకో నేను ట్రై చేశాను. తిరగలేదు. రిస్క్ ఎందుకని ఆపేసాను. సో, ఫైనల్లీ ఇది మేము హైదరాబాద్‌కి ఆల్మోస్ట్ అంటే చోటుప్పల్ దగ్గరలో ఉన్నప్పుడు అనమాట. నాకు సన్సెట్ వ్యూ చాలా నచ్చుతుంది. ఎందుకో తెలియదు. ఈవెన్ సన్‌రైజ్, సన్సెట్ 2 వ్యూస్ నచ్చుతాయి నాకు. ఆ రేస్ డైరెక్ట్‌గా పడుతున్నాయి కదా! సో, పీస్‌ఫుల్‌గా అనిపించి తీశానన్నమాట. జస్ట్ ఈ ఫొటోస్ అన్నీ మీ అందరూ ఒక ఐడియా కోసం నేను జస్ట్ అలా గ్లింప్స్ లాగా పెట్టాను. మీ అందరికీ డెఫినెట్‌గా ఈ ట్రావెల్ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్.